తేజస్వి ఫిల్మ్స్ పతాకంపై దర్శకరత్న దాసరి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్, టి త్రివిక్రమరావు, అశ్విని దత్ సంయుక్తంగా అందించిన అపురూపమైన కథా చిత్రం అమ్మ రాజీనామా. మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటే ఈ చిత్రంలో భారతి పాత్రలో ఊర్వశి శారద మహోన్నతంగా నటించి ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. దాసరి గారు అన్నట్టు సూర్యుడికి రాత్రి విశ్రాంతి, చంద్రుడికి పగలు విశ్రాంతి. నిత్యం ఇంటి కోసం శ్రమిస్తూ పరితపించే అమ్మకేది విశ్రాంతి? చావా? కాదు, ఆ తల్లికి విశ్రాంతి కావాలి. అదే ఈ అమ్మ రాజీనామా కథ. చక్రవర్తి గారి స్వరకల్పంలో చిత్రపాడిన ఈ పాటలో మాతృమూర్తికి తన అక్షరాలతో అమృతాభిషేకం చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆ కమ్మని అమ్మ పాటని మన కోసం పాడబోతున్నారు చిత్ర గారు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంటి పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అణువంటి పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం జీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం జీవించింది. నూరేళ్ళు బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మేగా అమ్మేగా తొలి వలపు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం పాటకి. ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు